ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలోని మొట్టమొదటి 3 శ్లోకాల గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. శ్రీ భగవాన్ వాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం తమస్య యజ్ఞస్య స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్త్యాగస్యాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్తం మాధవం హ్రీరచాపలం తేజక్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సమత్పదం దైవీ అభిజాతస్య భారత. శ్రీ భగవాను వాచ. భగవంతుడు చెప్తున్నారు, భారత ఓ అర్జున, అభయము లేకుండుట, సత్వ సంశుద్ధి అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి జ్ఞానయోగమునందు ఉండుట, దానము దమహచ బాహ్యేంద్రియ నిగ్రహమును, యజ్ఞమును స్వాధ్యాయ అధ్యయనము అనగా వేదశాస్త్రాదులు అధ్యయనము, తపస్సు, ఆర్జవం రుజుత్వము అనగా కపటము లేకుండుట, అహింస ఏ ప్రాణికి బాధ కలుగు చేయకుండుట, సత్యం సద్వస్తువు పరమాత్మను ఆశ్రయించుట లేక నిజము పలుకుట, అక్రోధ కోపము లేకుండుట, త్యాగబుద్ధి కలిగి ఉండుట, శాంతి స్వభావము, అపైశునం పుణ్యములు చెప్పకుండుట, భూతేషు ప్రాణులను దయ అనగా కరుణ కలిగి ఉండుట, అలోలత్వం విషయలోలత్వము లేకుండుట, తేజ ప్రతిభ లేక బ్రహ్మ తేజస్సు, క్షమ ఓర్పు అనగా కృష్ణ సహితమైనటువంటి ఓర్పు, ధృతి ధైర్యము, శౌచం బాహ్యేంద్రియ శుచిత్వము, అద్రోహ ఎవరికి ద్రోహము చేయకుండుట అనగా ద్రోహ చింతనము లేకుండుట, నాతిమానిత సాత్విశ్యము లేకుండుట, తాను పూజింపదగిన వాడనను దురభిమానము గర్వము లేకుండుట అను ఈ సుగుణములు, దైవ సంబంధము, సంపత్తి యందు అనగా సంపత్తిని పొందదగి, అభిజాతస్య పుట్టిన వానికి భవంతి కలుగుతున్నవి. శ్రీ భగవాన్ చెప్పాను, ఓ అర్జున, భయము లేకుండుట, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగమునందు ఉండుట, దానము, బాహ్యేంద్రియ నిగ్రహము, జ్ఞానయజ్ఞము, వేదశాస్త్రాదుల అధ్యయనము, తపస్సు, రుజుత్వము అనగా కపటము లేకుండుట, ఏ ప్రాణికి బాధ కలుగు చేయకుండుట, సద్వస్తువుకు పరమాత్మను ఆశ్రయించుట లేక నిజము పలుకుట సత్యమంటాం, కోపము లేకుండుట, త్యాగబుద్ధిని కలిగి ఉండుట, శాంతి స్వభావము, కొండెములు చెప్పకుండుట, ప్రాణులందు దయగలిగి ఉండుట, విషయలోలత్వము లేకుండుట అనగా విషయములందు ఆసక్తి లేకుండుట, వానిచే చలింపకుండుటయు, మృదుత్వము అనగా క్రౌర్యము లేకుండుట, ధర్మ విరుద్ధ కార్యములందు సిగ్గుండుట, చంచల స్వభావము లేకుండుట, ప్రతిభ, తూర్పు, ధైర్యము, బాహ్యాభ్యంతర శుచిత్వము, ఎవనికి ద్రోహము చేయకుండుట, ద్రోహ చింతనము లేకుండుట, స్వాతిశయము లేకుండుట అనగా తాను పూజింపదగిన వాడననేటువంటి అభిమానము గర్వము లేకుండుట అను ఈ గుణములు దైవ సంపత్తిని పుట్టిన వానికి కలుగుతున్నవి అనగా దైవీ సంపత్తిని పొందదగి పుట్టిన వానికి కలుగుతున్నవని భావము. గీతా గ్రంథమున మనకు సాధనకు విశేష ప్రాముఖ్యత ఇచ్చారు. చిత్తము నిర్మలముగా ఉంటే ఆ తరువాత పారమార్థిక లక్ష్యము చేరువనే ఉంటుంది. కాబట్టి అటువంటి చిత్తశుద్ధి పరికరములు అనేకములు గీత ఇచ్చారు. ఈ అధ్యాయ ప్రారంభంలో ఉన్నటువంటి దైవీ సంపద వివరణము వానిలో చేరినదై ఉన్నది. 26 సుగుణములను భగవాన్ ఇక్కడ మనకు తెలియజేశారు. వాటన్నిటినీ ముముక్షువు విద్యార్థి పాఠమును వలె క్షుణ్ణముగా అభ్యసించి హృదయమును పరిశుద్ధము చేసుకుంటే ఇక మోక్ష లక్ష్యము సన్నిహితమైనట్లు అవుతుంది. కాబట్టి సాధనకు ఈ సద్గుణ రాశిని ప్రయత్నపూర్వముగా అవలంబించి కడు జాగరూకతతో వారిని కాపాడుకుని ఉండవలను. సాయిరామ్.